శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో పవిత్ర పెన్నా నది తీరాన వెలిసిన ప్రాచీన అద్వైత పీఠం. జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం సనాతన ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక ప్రచారం మరియు వేద సంస్కృతి పరిరక్షణకు విశిష్టమైన కృషి చేస్తున్న పవిత్రమైన పీఠం. జగద్గురు శంకరాచార్యుల అద్వైత వేదాంత సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ భక్తులకు ధర్మం, ఆధ్యాత్మికత, సంస్కృతి మరియు సద్గురుల బోధనలు అందిస్తోంది. పుష్పగిరి క్షేత్ర ఆధ్యాత్మిక వైభవంతో ముడిపడిన ఈ సంస్థానం సనాతన ధర్మానికి ఒక ఆధ్యాత్మిక వారధిగా నిలుస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మన సరూర్ నగర్లోనే కొలువై ఉన్న శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పరిపాలిత శ్రీ రామాలయం మరియు శివరామ క్షేత్రం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. భక్త మహాశయులందరికీ ఆహ్వానం, విజ్ఞప్తి. హుడా కాంప్లెక్స్, సరూర్ నగర్, కొత్తపేట దగ్గరలో శ్రీరామాలయము అంటే శివరామ క్షేత్రము అని ఈ యొక్క దేవాలయం వైభవమైంది, మహాత్మ్యమైంది, అద్భుతమైంది. మరి రామచంద్ర స్వామి వారి ప్రతిష్ట 2000 సంవత్సరంలో జరిగింది. దానికి పూర్వం ఈ పక్కనే ఉన్న ఒక పార్క్ ఉంది, ఇరువైపు ఎడమవైపు ఒక కోనేరు బావి ఉన్నది. శ్రీరామ శబ్దం కొంతమంది భక్తులు అక్కడ వారు పార్కులో కూర్చున్న స్వామి నామం వినబడితే వారు చుట్టుపక్కల వెతికినప్పుడు చిన్న విగ్రహాలు లభించాయి. అంటే పురాతనంగా ఎప్పుడో మనది ప్రాచీనమైన సనాతనమైన ధర్మం కలిగిన హిందూ దేశం, భారతదేశం కాబట్టి ఆ విగ్రహాలు నిర్మించిన చోట రామాలయాన్ని వైభవంగా నిర్మించాలి అని చెప్పి సీతారామాంజనేయ సేవా సమితి అని ఇక్కడ హుడా కాంప్లెక్స్ లో నివసించేవారు ఒక కమిటీగా ఏర్పడి పుష్పగిరి స్వామి వారి ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారంగా శ్రీరామాలయ ప్రతిష్ఠ జరిగింది. విశేషం ఏంటంటే ఈ దేవాలయం ప్రశాంతతకి మారుపేరు. స్వామి దర్శనం చేసుకుని ఎవరైతే ఇక్కడ
జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారో వారి మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. చాలా మంది భక్తులు చెబుతూ ఉంటారు. మేము కూడా దాదాపుగా 98 నుండి అంటే 1998 నుండి దేవాలయంలో స్వామి యొక్క కైంకర్యాలు ఆరాధనలు నిర్వహిస్తూ ఉన్నాం. స్వామి మహత్యం చాలా విశేషమైంది, గొప్పది. ఇక్కడ రామచంద్ర స్వామి వారు, అక్కడ సీతమ్మ వారు, అలానే లక్ష్మణ స్వామి, ఎదురుగా అభయాంజనేయ స్వామి. అలానే కొద్ది కాలం తర్వాత శివాలయము, అమ్మవారి దేవాలయాలు కూడా కింద నిర్మించడం జరిగింది. ఇక్కడ రామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకొని వారి ఇక్కడ అర్చన చేసి ప్రసాదం సమర్పించి వారి కోరిక ఏది ప్రార్థన చేస్తారో అది శీఘ్రంగా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. చాలా అద్భుతమైంది, మహత్యం కలిగిన దేవాలయం. మీరందరూ ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి తరించండి, స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి. మనకి సమీపంలో దాదాపుగా ఇంత పెద్ద మూలమూర్తి అంటే విశేషంగా రామచంద్ర స్వామి వారు ఉన్న దేవాలయాల్లో ఈ రామచంద్ర స్వామి వారు ఇంత పెద్ద మూర్తిగా, మూలమూర్తి ఇంత విశాలంగా, అందంగా, సుందరంగా ఉండడం బహుశా ఈ చుట్టుపక్కల మన దుంట నగరాల్లోనే ఈ యొక్క దేవాలయం ప్రశస్తి కలిగింది. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని మీరు దర్శించండి, స్వామిని సేవించండి. మీ యొక్క లౌకిక కోరికలతో పాటు మోక్ష సాధనకు కూడా ఇది ఒక మార్గం. పక్కనే పార్క్ ఉంటుంది, ఈ పక్కన కోనేరు ఉంటుంది. ఆ కోనేరు రామచంద్ర స్వామి వారి దర్శనం అయిన తర్వాత కోనేరును చూస్తూ, ఈశాన్యంలో ఉండే కోనేరును చూస్తూ ఎవరు వారి కోరిక చెప్పుకుంటారో వారికి స్వామి అనుగ్రహం, రామచంద్ర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. ఈ కృష్ణగిరి స్వామివారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం అద్భుతంగా నిర్వహించారు. ఇక్కడ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలానే ట్రెజరర్ గారు, ఈ పక్కనే అకౌంటెంట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు కూడా ఈ యొక్క దేవాలయం సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కృష్ణ వాళ్ళందరూ దర్శించండి, తరించండి.
పుడా కాంప్లెక్స్, కొత్తపేట, వివేకానంద బొమ్మ దాటగానే ఈ యొక్క దేవాలయం. జై శ్రీరామ్, జై శ్రీమంత్. జై శ్రీరామ్.